ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు. అయితే పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. అయితే ఎటువంటి శుభవార్త మీరు వింటారు, ఎందుకు ఆనందంతో ఎగిరి గంతేస్తారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మిథున రాశి వ్యక్తులకు వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశికి అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ మిథున రాశి వ్యక్తిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు అనేది చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యరంగంలో కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు అనేది ఇప్పుడు మనం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయి, అయినా వాటిని దిగమింగి ముందుకు సాగే సామర్థ్యాలు ఈ మిథున రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందరితోనూ కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు పరుస్తూ ఉంటారు. వీరు అనేది ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. వీరికి నమ్మినా నమ్మకపోయినా మోసం చేసిన వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ, ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మాట్లాడడం చాలా ఉత్తమం. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ మంచి కూడా కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కోరుకున్న కష్టానికి దిగమింగే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి. 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అతిపెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఒక రకంగా ఉండదు, ప్రతి ఒక్కరికి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరూ జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఆ శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎందుకు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గనక దానికి సంబంధించిన శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటిది
ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇక మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలు ఒప్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు పెద్దల సమావేశంలో కూడా మీకు లభించని మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది ఇక మారబోతున్నారు. ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం పెద్దల నుండి మీ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఇక ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలైతే తీరబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాపారాన్ని విస్తరించి అనుకునే వారు కొంతమంది సహాయంతో పాటు వీరు చేసే అటువంటి దినబలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక పోటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం. ఇరుగు పొరుగు వారి యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు అనేది ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఇక అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఇక చాలా సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరితో కలిసి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందజేసే అవకాశం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిథున రాశి వారు అనుకూలమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు. ఇక చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిగిలిన ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి శివారాధన వీరికి మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మీకు గనక ఒక శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను తీసుకొని హనుమానునికి సమర్పించండి. తద్వారా కూడా మీకు పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. అయితే మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ఏ విధంగా వింటారు, ఏం జరుగుతుంది అనేది అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎగిరి గంతేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.